ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మానుదిన కార్యక్రమం బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. చక్కగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ అనేక రీతులుగా దివ్యమైన వర్తమానాలు వింటూ బలపడుతున్నారని నమ్ముతున్నాను. మీలో కొందరు షేర్ చేస్తూ ఉన్నారు, కొందరు సబ్స్క్రైబ్ చేస్తూ తెలియని వారికి వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ పనిలో పాలుభాగస్తులైనందుకు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. హృదయం బిడ్డలారా, చక్కగా ఈస్టర్ పండుగ ఆరాధన చేసుకున్నారు, చక్కని వర్తమానాలు విన్నారు. అలాగే మీ కుటుంబంలో మీ పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సంతోషంగా ఉన్నారు. 10th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు, రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరవద్దు, దుష్టుడు ఎవరిని వాడుకుంటాడో తెలియదు కనుక మెలుకోగలిగి ఉండండి. చూడండి, అపోస్తున్నటువంటి పౌలు గారు చాలా విషయాలు రాస్తూ చాలా చక్కని విషయాలు పునరుత్థానం గురించి, పునరుత్థానం పొందినటువంటి దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుతూ వచ్చారు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 10వ వచనంలో చక్కగా మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. మిత్రులారా, లేపిన స్వస్థపరిచినటువంటిది ఎవరై అంటే యేసు ప్రభువారు. నిజమే, ఇశ్రాయేలులు కానీ అక్కడున్న వారందరూ కూడా ఏం చేస్తారంటే, యేసు ప్రభువారిని సిలువేస్తే ఆ మృతుల నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన లేపాడు. ఆ లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వాడు శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షమడుకుంటుంటే దైవజనులు ఏమన్నా ఇస్తారేమని చూస్తున్న సమయంలో, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, లేచి నజరేయుడైన యేసు నామములో లేచి నడమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి లేచి నడిచాడు. అప్పుడు వీళ్ళందరూ ఎవరు వల్ల ఈ కార్యం జరిగింది అని అడుగుతున్నారు. అప్పుడు అన్నాడు, మీరు చంపారే, మీరు చంపినప్పుడు మృతులలోకున్న మృతులైనటువంటి ఆయనను దేవుడు లేపాడు. ఆ పునరుద్ధానపు శక్తి ద్వారానే ఇతను స్వస్థత పొందాడు. అంటే ఈ ఉదయం నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకు అంటే, హృదయం బిడ్డలారా, ఏ యేసు ప్రభు వారిని అయితే చంపారో చంపిన యేసు నామంలోనే వీడు బాగుపడ్డాడు. ఎందుకంటే చంపబడిన ఆయన సమాధిలో లేడు, చంపబడిన ఆయన తలుపు లేదా ఆ బండలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. కనుక పడిపోయిన పుట్టినది మొదలుకొని రోగి అయిన వారిని దేవుడు లేపాడు. కనుక పునరుద్ధానపు శక్తి అంత గొప్ప శక్తి. కనుక నీవు నేను ఈ ఉదయం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం సత్యాన్ని సిలువేస్తున్నాం, అబద్ధాన్ని వెంట పెట్టుకుంటున్నాం. కనుక సత్యాన్ని సిలువేయమాకండి, అబద్ధాన్ని సిలువేయండి, సత్యాన్ని వెంట పెట్టుకోండి. ప్రభు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. కుటుంబ సమేతంగా ప్రార్థన చేయండి. ఏమండి, పుట్టినది మొదలుకొని కుంటివాడు ఎలా ఉన్నాడో మీరు కూడా పుట్టినది మొదలుకొని ఎదుగు బొదుగు లేకుండా ఉంటే ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ అనుదిన ప్రార్థన వీక్షిస్తూ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటున్న ప్రతి బిడ్డని కూడా దీవించండి. ఈ చిన్న పరిచయంలో సహకారులుకుంటూ అనేకులకి తెలియజేస్తున్న వారిని కూడా దీవించమని యేసయ్య నామములో మీటింగులు అతి సమీపంగా మాకు ఉన్నాయి కనుక 22, 23, 24 3 దినాలు మంచి వాతావరణం ఇచ్చి ప్రజలందరూ అయా ఆ గ్రౌండ్లో చేరుకుని మాటలు వినే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.